Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The topic for today is focusing faith on heavenly things rather than earthly things. మన దృష్టిని మనం పారమార్థిక వైపు మరచుట, భౌతికమైన వాటి నుంచి పారమార్థికం వైపు, పరసంబంధం వాటి వైపు మన దృష్టిని మరచుట, మన విశ్వాసాన్ని మరచుట. ఫోకసింగ్ ఫెయిత్ ఆన్ హెవెన్లీ థింగ్స్ రాదర్ దాన్ ఎర్త్లీ థింగ్స్ ఆర్ టెంపరీ వరల్డ్లీ థింగ్స్. తాత్కాలికమైన వాటి మీద దృష్టి సారించగా మన విశ్వాసాన్ని నిత్యమైన వాటి యందు, పరలోక సంబంధం వాటి యందు మన దృష్టిని సారించుట చాలా ప్రాముఖ్యమైనవి. The text is from Peter's first epistle, chapter 1, verse 4. మన ప్రభువు యేసుక్రీస్తు తన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనిక్రమ చొప్పున మనలను మరలా జన్మింపచేసాను. గమనించిన 7వ వచనం, నశించబో సువర్ణము అగ్ని పరీక్ష మనం శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. This was a response, the believer to inherit the unfading heavenly things. వాడబారని స్వాస్థ్యాన్ని పొందినట్టుగా మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు, ఏదిగా నశించబో సువర్ణ అగ్ని పరీక్ష మనం శుద్ధపరచబడుతున్నట్టుగా మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు మనము భౌతిక సంబంధమైన వాటిని దృష్టించక, నశించిపోయేవి తాత్కాలికమైన వాటిని దృష్టిని సారించగా, మన కొరకు అక్షయమైనది, వాక్యపాలము చూసాం, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యము మన కొరకు దాచి ఉంచబడేది కాబట్టి దాన్ని పొందుకోవడానికి మనం ఆశించి కష్టములు కలుగుతున్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మన సహనంతో ఓర్చుకొని మన దృష్టి అంతా కూడా ప్రభు మనకు సిద్ధపరిచిన వాడవారని నిత్యమైన మహిమగల ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూసి ముందుకు వెళ్ళాలి. ఇన్కరెప్టబుల్, will not decay and lose its value, undefiled, holy and pure, unfading. It retains its beauty, glory forever. కాబట్టి వాడబారని నిత్యమైన స్వాస్థ్యం మన కొరకు దాచించబడింది కాబట్టి మనము ఫేసింగ్ ట్రయల్స్ అవి పొందబోయే మహిమ ఎన్న తగినవి కాదని ఎంచి మనం ముందుకు సాగాలి. It encourages Christians facing trials. ఎవరైతే శ్రమను ఎదుర్కొచ్చున్నారో వారిని ప్రోత్సాహపరిచేదిగా ఈ వాక్యం కనిపిస్తున్నది. కాబట్టి మనం భయపడకూడదు. మనం ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. కాబట్టి మన విశ్వాసము అగ్ని పరీక్షకు నిలబడినప్పుడు మనము పొందబోయే ఆ నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగాలని పేతురు భక్తుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఈ విషయాలు రాశాడు. మీరు భయపడవద్దండి, మీరు భయపడవద్దండి. ఎందుకనగా మీ కొరకు దాచబడిన ఆ యొక్క అక్షయమైన వాటిని పొందుకోవడానికి, నిత్యం నిలిచేవి,
వాటి పొందుకోవడానికి మీరు సిద్ధపడాలి, ఆయత్తపడాలి అని చక్కటి హితోపదేశాన్ని మనకు అందిస్తున్నాడు. కాబట్టి ఫోకసింగ్ ఫెయిత్ అండ్ హెవెన్లీ థింగ్స్ రాదర్ దాన్ టెంపరరీ వరల్డ్లీ థింగ్స్. తాత్కాలికమైన వాటి మీద దృష్టి సారించకుండా నిత్యమైన నిర్మల వాటి మీద దృష్టి సారించి వాటిని పొందుకోవడానికి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనం దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరమే పొందిన స్తోత్రం తండ్రి. మా విశ్వాసాన్ని ప్రభువ తాత్కాలిక వాటి మీద సారించకుండా నిత్యమైన నిర్మల అక్షయమైన వాటి మీద దృష్టి సారించుకొని మా తండ్రి మా విశ్వాసము అగ్నిమంటి శ్రమ చేత పరీక్షించబడుతున్నప్పుడు మాకేదో వింత సంభవించడం కాకుండా ఆశ్చర్యపడకుండా ప్రభువ ఇవి జీవితంలో జరగవలసినవే కాబట్టి వాడు హత్తుకొని ప్రేమించిన ఆయన ముందుకు సాగుటకు ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్యను మన ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.